హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ వైఫ్ ఆఫ్ నందు 8వ భాగాన్ని వినేద్దాం. ఈరోజు నీ పుణ్యమా అంటూ ఆ అమ్మాయితో తిట్లు తిన్నానే. ఇంతవరకు నన్ను మా అమ్మ కూడా అన్ని తిట్లు తిట్టలేదు. అసలు నువ్వు మీ అమ్మ వాళ్ళ దగ్గర నుండి ఎందుకు వచ్చావు అంటూ ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేద్దాం అనుకునే లోపు, నందు నువ్వేంట్రా ఇక్కడ, జున్ను నీ దగ్గర ఉన్నాడా, వీడి కోసం అంతా వెతుకుతున్నాం అన్నాడు శ్యామ్. నేను ఫ్రెండ్స్తో ఇక్కడికి వచ్చాను. ఎవరో అనౌన్స్మెంట్ ఇస్తే మన జున్నుగాడేమో అని డౌట్ వచ్చాను. అనౌన్స్మెంట్ ఇచ్చిన ఆమె నన్ను ఒక లెవెల్లో తిట్టింది అన్నాడు నందు. తిడితే తిట్టిందిలే నందు, మన జున్నిని మనకి ఇప్పించింది కదా, ఈసారి కనిపిస్తే నా తరపున థ్యాంక్స్ చెప్పు అంది పావని. మళ్ళీ ఆవిడ కనిపిస్తే మాట్లాడే ధైర్యం నాకు లేదులే వదిన, తను కనిపించినప్పుడు చూద్దాంలే, వెళ్దాం అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయారు. ఒకరోజు పావని, పార్వతి గారు, విశాలాక్షి గారు పిల్లల్ని తీసుకుని గుడికెళ్లారు. వాళ్ళ గుడిలో అర్చన చేయించుకుంటూ ఉండగా కిన్నెర అక్కడికొచ్చింది. కిన్నెర జున్నుని చూడలేదు. దేవుడి ముందు నిలబడి కళ్ళు మూసుకొని దేవుడికి నమస్కారం పెడుతూ ఉండగా అప్పుడు చూశాడు జున్ను కిన్నెరని. వెంటనే పావని దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఆ ఆంటీని నన్ను ఎగ్జిబిషన్లో బాబాయికి అప్పగించింది అని కిన్నెరని చూపించాడు. ఈ అమ్మాయేనా తను అని పావని కిన్నెర దగ్గరికి వెళ్ళి, హాయ్ అండి అని తను పరిచయం చేసుకుని జున్ను గురించి చెప్పి ఆ రోజు జున్నుని సేవ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పింది. ఇందులో నేను చేసింది ఏముందండి, బాబు ఏడుస్తూ ఉంటే ఎలా వదిలేస్తాను, అందుకని బాబుని సేఫ్గా మీకు అప్పచెప్పే వరకు అక్కడే ఉన్నాను. మీ బాబు చాలా ముద్దుగా ఉన్నాడు తెలుసా, నాకు అస్సలు వదలాలనిపించలేదు. బాబే కాదు, తన మాటలు కూడా చాలా ముద్దుగా ఉన్నాయి అంటూ జున్ను తనతో అన్న మాటలు చెప్పింది. వాడు తప్పిపోయిందే కాక వీళ్ళు తప్పిపోయారని చెప్పాడా, వీడు మామూలుడు కాదు అన్నారు విశాలాక్షి గారు. అవునండి, ఇంకా చాలా మాటలు చెప్పాడు, ఆ మాటలు వింటే నాకు నవ్వు ఆగలేదు అంది కిన్నెర. ఇంకా నయం, నీ దగ్గర చాలా కుదురుగా ఉన్నాడు, చాలా అల్లరి చేస్తాడు వీడు అన్నారు పార్వతి గారు. పిల్లలు అల్లరి చేయకుండా ఎలా ఉంటారండి, పెద్దవాళ్ళు అయ్యాక అల్లరి చేయాలనుకున్నా చేయలేరు, నాకు మాత్రం అల్లరి చేసే పిల్లలంటేనే ఇష్టం అంది కిన్నెర. నువ్వు చెప్పింది నిజమే అమ్మాయి, రా అలా కూర్చొని మాట్లాడుకుందాం అన్నారు విశాలాక్షి గారు. కాసేపు అందరూ గుడి ప్రాంగణంలోనే కూర్చొని మాట్లాడుకున్నారు. కిన్నెర విశాలాక్షి గారికి చాలా నచ్చింది. పార్వతి, ఈ అమ్మాయి నాకు బాగా నచ్చిందే, మన నందుకి జోడీగా బాగుంటుంది కదా, ఆ అమ్మాయి వివరాలు కనుక్కో, పెళ్లి గురించి మాట్లాడదాం అన్నారు. అవునత్తయ్య, తను నాకు కూడా నచ్చింది, కానీ వాడేమంటాడు, వాడికి ఒక మాట చెప్పి అప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడదాం అన్నారు పార్వతి గారు. నువ్వు చెప్పినట్లే చేద్దాం అని పావని పిల్లల్ని ఫొటోస్ తీస్తుంటే విశాలాక్షి గారు కిన్నెరని కూడా ఫోటో తీయమని ఆమెకి సైగ చేశారు. ఆమెకి ఎందుకో అర్థం కాకపోయినా ఆవిడ చెప్పినట్లు చేసింది. కాసేపు వాళ్ళతో మాట్లాడాక, ఇక నేను వెళ్తానండి, ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు చూస్తారు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది కిన్నెర. వెళ్ళేటప్పుడు కిన్నెర దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుంది పావని. కిన్నెర వెళ్ళిపోయాక, అమ్మమ్మ ఎందుకు తన ఫోటోలు తీయమని చెప్పారు అంది పావని. ఆ అమ్మాయికి మన నందుకి పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను, అందుకే ఫోటో తీయమన్నాను. అమ్మాయి ఫోటో మనవడికి చూపించి వాడి అభిప్రాయం అడుగుదామని అన్నారు. అయ్యో అమ్మమ్మ, ఆల్రెడీ కిన్నెరను నందు చూశాడు, ఆ రోజు ఆమె చేతులు తిట్లు కూడా తిన్నాడు అంటూ జరిగింది చెప్పింది. అవునా, అయితే వాడికి ఫోటో చూపించే పని తప్పింది, ఇంటికి వెళ్ళాక డైరెక్ట్గా నేనే మాట్లాడతా అన్నాడు విశాలాక్షి గారు. నందు ఆఫీస్ నుంచి రాగానే విశాలాక్షి గారు, చిన్నోడా నీతో కొంచెం మాట్లాడాలి, ఇలా వచ్చి కూర్చో అన్నారు. నాతో ఏం మాట్లాడాలి నానమ్మ అంటూ ఆమె పక్కనే కూర్చున్నాడు నందు. నీ పెళ్లి గురించే నాన్న, మేము ఒక అమ్మాయిని చూసాం, నువ్వు ఓకే చెప్తే పెళ్లి సంబంధం మాట్లాడొస్తాం అన్నారు. నానమ్మ, నాకిప్పుడే పెళ్ళేంటి అన్నాడు నందు. అప్పుడే అంటావేంట్రా, ఇప్పటికే లేట్ అయింది, నీ తోటి వాళ్ళందరికీ పెళ్ళి అయి పిల్లలు కూడా పుట్టారు అని క్లాస్ స్పీకర్ కాసేపు. సరే, నన్ను తిట్టింది చాలు, ఆ అమ్మాయి ఎవరో చెప్పు అన్నాడు నందు. ఆ అమ్మాయి నీకు బాగా తెలుసు అని కిన్నెర గురించి చెప్పారు. అమ్మో, ఆ అమ్మాయా, తను పెద్ద కంచు, ఆ పిల్ల మనకొద్దు అన్నాడు నందు. అదేంట్రా అలా అంటావు, పిల్ల బంగారు బొమ్మలా ఉంది, అందమే కాదు అనుకోవ, పెద్దలంటే గౌరవం, అందరినీ ప్రేమించే గుణం అన్నీ ఉన్నాయి తనలో, అలాంటి అమ్మాయి మన ఇంటికి కోడలు వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఏంటి బామ్మ, ఎవరినో బాగా పొగుడుతున్నారు అంటూ అక్కడికొచ్చింది వెన్నెల. మరి నందుకి ఒక అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయి గురించే చెప్తున్నాను అన్నారు విశాలాక్షి గారు. అవునా, ఎవరా లక్కీ గర్ల్ అంది వెన్నెల. ముందు వాడు ఓకే అన్నాక అందరికీ చెప్తాను అన్నారు విశాలాక్షి గారు. అబ్బో, బాగా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారే, సరే మీరు చూపించినప్పుడే చూస్తాను,
ఇంతకీ మా బ్యాచ్ ఎక్కడ అని పిల్లల కోసం వెళ్ళింది వెన్నెల. వెళ్తున్న వెన్నెలను చూస్తూ నాకు పెళ్ళంటే ఇదేంటి ఇలా ఇంత లైట్ తీసుకుంది, అర్జెంటుగా దీంతో మాట్లాడాలి అనుకున్నాడు నందు. పావని వాళ్ళ గదిలో పిల్లలతో ఆడుకుంటూ ఉంది వెన్నెల. ఆమె ఎప్పుడు బయటకు వస్తుందా ఆమెతో మాట్లాడదామా అని వెయిట్ చేస్తున్నాడు నందు. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన శ్యామ్ గదిలో పిల్లలతో ఆడుకుంటున్న వెన్నెలను చూసి, ఏంటే పెద్ద కోతి వచ్చిందా, అందుకే మెయిన్ గేట్ వరకు వినిపిస్తుంది వీళ్ళ అల్లరి అన్నాడు. ఏదో సరదాగా ఆడుకుంటున్నారు, ఆడుకోనివ్వండి అంది పావని. కరెక్ట్గా చెప్పావక్క, బావకు అస్సలు పిల్లల వాల్యూ తెలియట్లేదు అంది వెన్నెల. మీ వాల్యూ తెలుసు, మీ అల్లరి వాల్యూ తెలుసు. ఇలా పిల్లలతో అల్లరి చేసే బదులు నువ్వు కూడా పెళ్లి చేసుకుని పిల్లలు కని నీ పిల్లలతోనే ఆడుకోవచ్చు కదే అన్నాడు శ్యామ్. ఏం చేద్దాం బావా, నాకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉంది. కానీ నాకు నచ్చిన అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు కూడా పుట్టారు. మరి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడో లేదో. అతను ఒప్పుకుంటే నేను ఆల్వేస్ రెడీ అంది శ్యామ్ని ఓరగా చూస్తూ. ఆమె తననే అంటుందని అర్థమైన శ్యామ్, రాక్షసి నా కాపురం మీద పడ్డావేంటి, రాముడికి సీతలా నాకు పావని ఒక్కతే అన్నాడు శ్యామ పావనిని దగ్గరకు తీసుకుంటూ. హలో హలో, ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, మీ రొమాన్స్ కొంచెం మేము బయటికి వెళ్ళాక పెట్టుకోండి అని పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళిపోయింది వెన్నెల. ఆమె బయటికి రావడం కోసం ఎదురు చూస్తున్న నందు వెన్నెల బయటికి రావడంతో పిల్లలు చూడకుండా వెన్నెల చేయి పట్టుకుని టెర్రస్ పైకి తీసుకెళ్ళాడు. ఓయ్ ఏంటి అలా లాక్కొచ్చేసావు, చేయి చూడు ఎంత నొప్పి వస్తుందో అంది వెన్నెల తన చేయి చూసుకుంటూ. ఒసై మెంటల్, నీతో మాట్లాడాలని తీసుకొచ్చాను. నానమ్మ మాటలు విన్నావు కదా, నాకు పెళ్లి చేయాలని చూస్తుంది. ఇక మనం లేట్ చేయడం మంచిది కాదు. నువ్వు ఓకే అంటే నేను ఇప్పుడే వెళ్ళి ఇంట్లో వాళ్ళతో మన గురించి మాట్లాడతాను. ఎలాగో మీ అన్నయ్యకి మన గురించి తెలుసు కాబట్టి నీ సైడ్ నుండి ప్రాబ్లం లేదు అన్నాడు. అప్పుడే మనకి పెళ్ళేంటి నందు, మనం లవ్లో పడి 6 months కూడా లేదు. ఇంకో 1 year వరకు మన పెళ్లి టాపిక్ తీసుకురాకు. నేను నెక్స్ట్ వీక్ అమెరికాకు వెళ్తున్నాను, అక్కడి నుండి వచ్చాక అప్పుడే మన పెళ్ళి, దాని గురించి మాట్లాడదాం అంది వెన్నెల. అదేంటి అలా అంటున్నావు, నీకు సిచ్యువేషన్ అర్థం కావడం లేదు. పోనీ ఒక పని చేద్దాం, పెళ్ళి నువ్వు అనుకున్నట్లు 1 year తర్వాత చేసుకుందాం, కానీ ఇంట్లో వాళ్ళకి మన గురించి ఇప్పుడే చెప్పేద్దాం, ఓకేనా అన్నాడు నందు. వద్దు నందు, అప్పుడే వాళ్ళకి చెప్పొద్దు, చెప్తే ఇప్పుడే పెళ్లి చేస్తా అంటారు. నా స్టడీస్ కంప్లీట్ అయి వచ్చాక అప్పుడు చూసుకుందాం. నా కోసం ఇంట్లో వాళ్ళని కొన్నాళ్ళు మేనేజ్ చెయ్యలేవా అంది వెన్నెల. నేను నీ కోసం ఎంతకాలమైనా వెయిట్ చేస్తానని చెప్తున్నాను కదా, కానీ ఇంట్లో వాళ్ళకి పెళ్ళి ఆపడానికి ఏదో ఒక రీజన్ చెప్పాలి. అదేదో మన లవ్ గురించి చెప్తే ఇక మనల్ని డిస్టర్బ్ చేయరు కదా అన్నాడు. అబ్బా నీకు చెప్తే అర్థం కదా, నా స్టడీస్ కంప్లీట్ అయ్యే వరకు మన లవ్ గురించి ఎవరికీ తెలియడం ఇష్టం లేదు అంది వెన్నెల. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నన్ను లవ్ చేస్తున్నావని నా వెంట పడిన నువ్వేనా ఇలా మాట్లాడేది? ఇప్పుడు మనం చెప్పకపోతే బలవంతంగా నాకు పెళ్లి చేస్తారు అన్నాడు నందు. వాళ్ళు బలవంతం చేస్తే నువ్వు ఒప్పుకుంటావా ఏంటి? నువ్వే ఏదో ఒక రీజన్ చెప్పి తప్పించుకో, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు అంది వెన్నెల అక్కడి నుండి వెళ్తూ. దేవుడా, ప్రపంచంలో ఎవరూ దొరికినట్టు దీన్ని నాకు కనెక్ట్ చేస్తావేంటయ్యా? పెళ్ళంటే ఎవరైనా ఎగిరి గంతులేస్తారు, ఇదేమో ఇష్టం లేనట్లు మాట్లాడుతుంది. అయినా ఉన్నట్టుండి అమెరికాకి ఎందుకు వెళ్తుంది? కనీసం అరుణ్ కూడా నాకు చెప్పలేదు. దీనితో కాదు, ముందు వాడితో మాట్లాడాలి అనుకున్నాడు నందు. తర్వాత రోజు అరుణ్ దగ్గరికి వెళ్ళాడు. ఏంట్రా ఇంత పొద్దున్నే మా ఇల్లు గుర్తుకొచ్చింది, నా కోసం వచ్చావా నా చెల్లి కోసం వచ్చావా అన్నాడు అరుణ్. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను అన్నాడు నందు. ఏంట్రా అంత ముఖ్యమైన విషయం అన్నాడు అరుణ్. మా పెళ్లి గురించిరా, ఇంట్లో వాళ్ళు పెళ్లి గురించి నన్ను ఫోర్స్ చేస్తున్నారు. నేను వెన్నీకి ఆ విషయం చెప్తే అదేమో 1 year వరకు పెళ్ళి వద్దంటుంది. కనీసం ఇంట్లో వాళ్ళకి మా విషయం చెప్తామంటే అది కూడా వద్దంటుంది. నువ్వైనా దానికి చెప్పరా అన్నాడు. నీకు దాని గురించి తెలుసు కదరా, ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఇక ఎవరి మాట వినదని. 1 year కదా, పోనీ వెయిట్ చేయి అన్నాడు అరుణ్. రేయ్ నువ్వు కూడా ఏంట్రా, నానమ్మ మరీ మొండిగా ఉంది నా పెళ్లి విషయంలో. ఇంట్లో వాళ్ళకి చెప్తే ఏమైంది? ఇప్పుడే పెళ్లి చేస్తానని బలవంతం చెయ్యరు కదా, వాళ్ళతో 1 year తర్వాత పెళ్లి చేసుకుంటానని నేను మాట్లాడతాను కదా. నువ్వు చెప్పింది కూడా నిజమే, నేను ఒకసారి వెన్నీతో మాట్లాడతాను అన్నాడు అరుణ్. ఏంటన్నయ్యా నాతో ఏదో మాట్లాడుతా అంటున్నావు, నీ ఫ్రెండ్ నా మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చాడా అంది వాళ్ళ పక్కన కూర్చుంటూ. అదేరా, మీ పెళ్లి గురించి వాడు చెప్పింది కరెక్టే కదా అన్నాడు అరుణ్. నందు, నీకు ఆల్రెడీ నా నిర్ణయం చెప్పాను కదా, మరి ఎందుకు ఇంత డిస్కషన్ చేస్తున్నావు? నీ బిహేవియర్ నాకేమి నచ్చలేదు అంది వెన్నెల. చూసావా అరుణ్ ఎంత మొండిగా మాట్లాడుతుందో? అసలు దీని పర్మిషన్ అడిగి తప్పు చేశాను. సాయంత్రం మా గురించి ఇంట్లో చెప్తా, అప్పుడేం చేస్తుందో నీ చెల్లి. పైగా నెక్స్ట్ వీక్ అమెరికా వెళ్తుందట, కనీసం వెళ్తున్నానని కూడా నాకు చెప్పలేదు.
అసలు ముందు అది ఎందుకు ఇలా చేస్తుందో అడుగు అన్నాడు నందు. వెన్నీ, వాడు చెప్పింది నిజమా? నువ్వు అమెరికా వెళ్తున్నావా? ఇక్కడ చదువుకుంటున్నానన్నావు అన్నావు కదా, ఇది కూడా మంచి కాలేజే కదా అన్నాడు అరుణ్. సారీ అన్నయ్య, నీకు చెప్దాం అనుకున్నాను కానీ నువ్వు 2 డేస్ నుంచి బిజీగా ఉన్నావు కదా, అందుకే చెప్పలేకపోయాను. నా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు, అందుకే నేను కూడా వెళ్తున్నాను. 1 ఇయరే కదా, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తానన్నయ్య అంది వెన్నెల. సరే నీ ఇష్టం అన్నాడు అరుణ్ చెల్లెల మాట కాదనలేక. థ్యాంక్ యూ అన్నయ్య, నాకు చిన్న పని ఉంది, ఇప్పుడే వచ్చేస్తాను అని అక్కడి నుండి వెళ్తూ నందుని చూసి, ఇందాక ఏమన్నావు? మీ వాళ్ళకి మన గురించి చెప్తావు. నీకు ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు ఆంటీ వాళ్ళకి మరి గురించి చెప్తే నా మీద ఒట్టే అంది వెన్నెల నందు చేయి తన తలపై పెట్టుకుని. ఏంటి వెన్నీ ఇది? సరే నువ్వు చెప్పినట్లే చేస్తాను అన్నాడు నందు. వెన్నెల వెళ్ళాక, ఏంట్రా ఇది ఇలా తయారైంది? నువ్వేదో దాన్ని ఒప్పిస్తావనుకుంటే నువ్వు కూడా దానికి సరెండర్ అయిపోయావు అన్నాడు నందు. రే, దాని చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయారు. తనని నా చేతులతో పెంచాను. తను ఏది అడిగినా ఇవ్వడమే తప్ప తన మాట నేను ఎప్పుడూ కాదనలేదు. అది బాధపడితే నేను చూడలేనురా. అందుకే నేను లవ్ చేస్తున్నానని చెప్పిన వెంటనే ఓకే అన్నాను. అయినా అది చెప్పింది కూడా దాని ఫ్యూచర్ కోసమే కదా. ఈ ఒక్కసారికి మనం దాని మాట విందాం అన్నాడు అరుణ్. అన్న చెల్లెలు ఇద్దరు ఒకటయ్యాక ఇక నేను చేసేదేముంది? సరే, అది ఎక్కడికో వెళ్తానంది కదా, దాన్ని డ్రాప్ చేసి వెళ్తానులే అన్నాడు నందు. నందు అక్కడి నుండి బయటికి వెళ్ళేసరికి కిన్నెర తన కారు స్టార్ట్ చేసింది. నందు ఆమెను ఆపి, ఏయ్, ముందు నువ్వు ఈ కారు దిగి నా కారులో కూర్చో, నీతో మాట్లాడాలి అన్నాడు. తర్వాత మాట్లాడతాను నందు, నాకు ఇప్పుడు చాలా అర్జెంటు పని ఉంది అంది వెన్నెల. నీ పనులన్నీ తర్వాత, ముందు కారు దిగు అని ఆమెను బలవంతంగా కారు తింపి తన కారు ఎక్కమన్నాడు డోర్ తీస్తూ. ఏంటి నందు ఇది? ఇంపార్టెంట్ పని ఉందని చెప్పాను కదా అని విసుక్కుంటూ నందు కారు ఎక్కింది వెన్నెల. నందు కారు స్టార్ట్ చేస్తూ, ఇప్పుడే చెప్పవే, అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఇలా సెల్ఫిష్గా బిహేవ్ చేస్తున్నావు? అమ్మ వాళ్ళతో చెప్తే నీకు వచ్చే ప్రాబ్లం ఏంటి అన్నాడు. ఇదంతా నా కెరీర్ గురించి అని చెప్పాను కదా, ఒకసారి చెప్తే అర్థం కాదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇప్పుడు పెళ్లి కంటే నా చదివే నాకు ఇంపార్టెంట్, అర్థమైందా? ఇంతేనా? ఇంకా ఏమైనా మాట్లాడాలా అంది వెన్నెల. నందు ఏం మాట్లాడకుండా వెన్నెలను చూస్తూ ఉన్నాడు. ఏంటి అలా చూస్తున్నావు అంది వెన్నెల. అసలు నువ్వేనా ఇలా మాట్లాడేది? ప్రేమ ప్రేమ అంటూ నా వెనకాల పడిన నువ్వేనా? నేను ఐ లవ్ యూ చెప్పే వరకు నేను వదలలేదు కదా, ఇప్పుడేంటి పెళ్ళి అనగానే ఇలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నీలో ప్రేమ కంటే స్వార్థం ఎక్కువ కనిపిస్తుంది అన్నాడు నందు. వెన్నెల నవ్వుతూ, అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది నందు. అప్పుడు నా కెరీర్ మీద అంతగా అవగాహన లేదు, ఇప్పుడు నాకు ఇవన్నీ ఇంపార్టెంట్ అనిపిస్తున్నాయి. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ప్లీజ్ నువ్వు కూడా అర్థం చేసుకో. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇంతకంటే ఒక్క ముక్క నువ్వు ఎక్కువ మాట్లాడినా నా మీద ఒట్టే. ఎందుకు ఏమిటి అనే క్వశ్చన్స్ అడగద్దు అంది. మాటలతో ఇలా కట్టిపడేస్తే ఎలాగే? నువ్వు నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు కానీ నా గురించి ఆలోచించడం లేదు. సరే, నేనొక ఫోర్స్ చేయడం నీకోసం ఇంట్లో వాళ్ళకి నేనే ఏదో ఒకటి చెప్తాను అన్నాడు నందు. గుడ్ బాయ్, ఇప్పుడు నా నందు వినిపించావు అంటూ అతని భుజంపై తలవాంచి, నాకు కూడా నేను వదిలి వెళ్ళాలని లేదు నందు, కానీ తప్పడం లేదు. నాది స్వార్థమని నీకు అనిపించవచ్చు. ఒక 1 ఇయర్ మనం దూరంగా ఉండగలిగితే లైఫ్ లాంగ్ కలిసి ఉండొచ్చు, ఏమంటావు అంది వెన్నెల. ఇందులో అనడానికి ఏముంది, నువ్వు చెప్పినట్లే చేస్తాను అన్నాడు నందు. ఓకే నందు, ఇక్కడ ఆపు, మా ఫ్రెండ్ వస్తుంది నా కోసం అని ఒకచోట కారు ఆపమని అక్కడ దిగిపోయింది. నీ ఫ్రెండ్ వచ్చే వరకు వెయిట్ చేస్తాను అని నందు చెప్పినా ఆమె వినలేదు. చెప్పిన మాట వినవ కదా అనుకుని నందు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కార్ డ్రైవ్ చేస్తున్నాడన్న మాటే కానీ మనసు నిండా వెన్నెల గురించిన ఆలోచనలే. ఆమె పరిచయమైన రోజు అతని కళ్ళ ముందు మెదిలింది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.